హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో మా తోటికోడలు చేసిన బెండకాయ పచ్చడిని చూపించబోతున్నాను. సో బెండకాయ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బెండకాయలు తీసుకొని నేనైతే ఇక్కడ 8 బెండకాయలు తీసుకున్నాము. వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, అలాగే 2 టొమాటోస్, అలాగే ఉల్లిపాయ తీసుకున్నాము. ఇక్కడ టొమాటోస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చిని విరిచి కట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. సో వీటన్నింటినీ కూడా ఇక్కడ అలాగే కరివేపాకు 2 రొబ్బలు, అలాగే చిన్న చింతపండు, అలాగే వెల్లుల్లి, ఒలిచిన వెల్లుల్లి ఒక 10 అలా తీసుకున్నాము. సో వీటన్నింటినీ ఫస్ట్ ఏ విధంగా మనం ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం బండిలో ఆయిల్ వేసుకొని అందులో కారానికి తగినట్టుగా తీసుకున్న పచ్చిమిర్చి వేయించుకోవాలి. అలాగే నెక్స్ట్ అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర వేగిన తర్వాత చింతపండు తీసుకున్నాం కదా, చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు, అలాగే ఇక్కడ కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నాము. సో ఇవన్నీ అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట, ఆయిల్లో బాగా దోరగా వేయించుకోవాలి. సో ఇవన్నీ బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేవి వేసి మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. బాగా అంటే మాడిపోక్కర్లొద్దు, కొంచెం బాగా వేగితే సరిపోతుంది. బాగా అంటే జిగురు ఉంటుంది కదా బెండకాయకి, ఆ జిగురు పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఆయిల్లో. చింతపండు, అలాగే కరివేపాకు, జీలకర్ర, బెండకాయ ముక్కలు, ఇవన్నీ మనం పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించేసి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఆ జిగురంతా పోయే వరకు వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసి వేయించుకోవాలి. సో బెండకాయ పచ్చడి ఏంటని నేను కూడా ఫస్ట్ షాక్ అయ్యాను. బట్ మా తోటికోడలు చేసిన ఈ బెండకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ బెండకాయ, టొమాటో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము రోట్లోకి తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో రోల్ లేదు కాబట్టి ఇక్కడ మేము బౌల్లోనే ఇలా చేసుకుంటున్నాము. సో ఇక్కడ పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి, అలాగే మనం వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకొని అప్పుడు మనం ఇంతలోగా చల్లారబెట్టుకున్న ఈ టొమాటో, అలాగే బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి ఇవన్నీ దంచేసాం, వెల్లుల్లి దంచేసాం కదా, అప్పుడు మనం మగ్గించుకున్న ఈ బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచుకోవడం అంతేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా దంచేసుకొని అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో కలిపేసుకోవడం అంతే. సో చాలా టేస్టీగా ఉందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, బెండకాయ పచ్చడి ఏంటి అనేసి. కానీ తిన్న తర్వాత మాత్రం పచ్చడి జస్ట్ అందరూ వేసుకొని తినేశారు, అసలు ఇంకా మిగలలేదు. సో అంతా బాగుంది పచ్చడి అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది పచ్చడి అయితే. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో బెండకాయ పచ్చడి అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే పచ్చడి ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.